గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న దీన్ని ఏమంటారు? ఇక కడతామని అన్నప్పుడు కదా అంటే ఇక దీన్ని ఏమంటారు? ఇక దీన్ని ఏమనాలే? ఇంకా పైగా నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకుంటాంట ఢిల్లీలో, అనుకోకుండా కలుసుండని చెప్పి నేను ఆంధ్ర మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నాకు డౌట్ వచ్చింది, ఇది అంతా మ్యాచ్ ఫిక్సింగ్ లెక్కనే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇదేదో బనకచెర్ల బంకను రాష్ట్రానికి రాసే పరిస్థితే ఉన్నది. ఇక ఇదేదో మోసపూరితమైన దుకాణం నడుస్తుంది. ఆల్రెడీ తెలంగాణను కంప్లీట్గా తెలుగుదేశం చేతుల్లో పెట్టిపడేసినారు. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, తెలంగాణ నడుస్తుంది ఒక ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ డైరెక్షన్లో పని నడుస్తుందని చెప్పేసి అందుకని నేను తమ్నెల్లో కూడా అదే పెట్టిన. ఈయన 3 పార్టీలు, ఏది స్కూలింగు బీజేపీ, కాలేజు టీడీపీ, నౌకరీ చేసేది రాహుల్ గాంధీ. జీతానికి నౌకరీ చేస్తుండ్రు. జీతాలు కాదు, స్కామ్లు భూములు చేస్తుండ్రు. ఇంకేం మాట్లాడిందో ఇందా మీ సిపాయి. ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఇక ఇంత మోసం ఇంత దగ ఇంతేమనుందా? ఇక టెక్నికల్ పాయింట్స్ గురించి మాట్లాడతాం. మేము టెక్నికల్ పాయింట్స్ గురించి వస్తామన్నారు కదా, అది కూడా మాట్లాడదాం. మా తెలంగాణలో బొచ్చాడు మంది మేధావులు ఉన్నారు, మాకు చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఈరోజు ఎవరు చూసినా అందరు కలిసి తెలంగాణను నిట్ట నిలువుల ముంచే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణను బాగు చేయాలి, తెలంగాణ బాగుపరచాలి అనే ఆలోచనతో ఎవరు లేని కూడా లేరు. ఈరోజు బాధాప్త టెక్నికల్గా కూడా చాలామంది ఇది కుదరది, మీరు పోలవరం మీద ఫస్ట్ అసలు పోలవరం మీరు స్టార్ట్ చేసిండ్రు, పోలవరం మీరు కంప్లీట్ చేసుకొని నిజంగా మీకు చేయాలనే చిత్తశుద్ధి